తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని అచ్చంపేట నుంచి తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు అని, పొద్దున రాము సాయంత్రం అయితే రెమో ప్రత్యక్షమవుతాడు అన్నారు. అప్పుడే పేద రైతు బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి మళ్లీ తనది పోలీసు కుటుంబం అని చెప్పుకుంటాడు అన్నారు. హామీలిచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలి అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు రోజు ఒక తీరుగా మాట్లాడుతున్నారు. ఒక రోజు ఏం చెప్తాడు, నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ నచ్చలేదు, టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చలేదు అని ఒక రోజు మాట్లాడతాడు. ఇంకొక రోజు ఏమంటాడు, నేను ఎన్నడూ వ్యవసాయం చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్, మా తండ్రి పోలీస్ పటేల్, మా చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు. ఆయన చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు. శాసనసభలో అందరి మధ్య రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరుగు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన చైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడ జనగణన సభ పెట్టుకున్నాం. పిఆర్సీ ఇస్తా అని చెప్పినావు, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పినావు, తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, నెలకు 2.5 ఇస్తా అని చెప్పినావు, ముసలోళ్ళకు 4,000 అని చెప్తివి, రైతులకు 15,000 అంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, ఆటో వాళ్ళకు 12,000 అంటివి. మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించ తిరుగుతున్నావు. ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండే, నా బాకీ పడ్డోడు ఏం చేస్తారా మీరు, నన్ను కోస్తా తింటారా? ఆయన కోస్తా తింటారా అని అడుగుతున్నాడు. ఆయన ఎవరు కోయికాయ, జామకాయనా, మామిడికాయనా, సేపు పండ, ఏమిటి కోసం ఆయన? ఏం చేయాలి మరి? మనం మాట ఇచ్చి తప్పించుకున్నాను ఏం చేయాలి? ఎలక్షన్ల పొందబెట్టాలా లేదా? పెడదామా అచ్చంపేటలో పక్కనా?